డియర్ డాక్టర్ టీవీ, ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గడానికి కారణాలేంటి కొంచెం వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సమాధానం అందిస్తారు. ప్లేట్లెట్స్ రక్తంలో ఉండే ఒక రకమైన కణాలు. ఆ కణాలు తగ్గటం మూలంగా ఏ ప్రాబ్లమ్స్ వస్తే తగ్గడానికి కారణాలు ఏంటి? ప్లేట్లెట్స్ తగ్గటానికి సంబంధించిన కారణాలు మొన్నటి వరకు అంటే 2-3 నెలల ముందు వరకు కూడా డెంగ్యూ ఫీవర్, ప్లేట్లెట్స్ మనం చాలా వరకు విన్న వర్డ్స్. ఈ ప్లేట్లెట్స్ తగ్గటానికి కారణాల్లో వైరల్ ఫీవర్స్, ఇంకా ఏమైనా రకాల ఇన్ఫెక్షన్స్ ఒక కారణం. అది కాకుండా బోన్ మ్యారో సంబంధించిన కొన్ని జబ్బుల్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. కొన్ని మెడిసిన్స్తో కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కాకుండా కూడా కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన కారణాల మూలంగా కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా క్రానిక్ లివర్ డిసీజ్, లివర్ చాలా వరకు పాడైపోవటం మూలంగా కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ తగ్గటం నార్మల్గా ప్లేట్లెట్స్ సంఖ్య 1,50,000 పైన ఉంటుంది. 1,50,000 కంటే తగ్గటాన్ని ప్లేట్లెట్స్ తగ్గటం అంటారు. ప్లేట్లెట్స్ తగ్గటం 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉండటం మూలంగా ప్రమాదం ఏమీ ఉండదు. 1,00,000 కంటే తగ్గినా కూడా ప్రమాదం ఉండదు. ప్లేట్లెట్స్ సంబంధించిన కారణాల మూలంగా ఏ కారణం మూలంగా ప్లేట్లెట్స్ తగ్గుతుందో తెలుసుకోగలిగితే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ప్రమాదం కనిపెట్టడం చాలా తేలిక. ప్లేట్లెట్స్ ఎంత తగ్గినా కూడా ప్లేట్లెట్స్ ఇవ్వాలా లేదా అనేది చాలా ముఖ్యం. ప్లేట్లెట్స్కి కొన్ని కారణాల్లోనే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికన్నా కూడా ప్లేట్లెట్స్ 10,000 కంటే తగ్గటం, దాని మూలంగా రక్తం బ్లీడింగ్ అవ్వటం, ఎక్కడన్నా పళ్ళలోంచి కానీ మోషన్స్లో కానీ వామిటింగ్స్లో కానీ బ్లడ్ కారటం అలా అవుతున్నప్పుడే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్లేట్లెట్స్కి 20,000, 25,000 అయినా కూడా భయపడాల్సిన అవసరమే ఉండదు. మెయిన్గా ఏ కారణం మూలంగా ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయో తెలుసుకోగలిగితే ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా తేలికవుతుంది. ఇన్ఫెక్షన్స్ ద్వారా ప్లేట్లెట్స్ తగ్గడం జరిగితే ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం మూలంగా ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. బోన్ మ్యారోకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ప్లేట్లెట్స్ తగ్గుతుంటే ఏ కారణం మూలంగా తగ్గుతుంది అనేది బోన్ మ్యారో బయాప్సీ ద్వారా తెలుసుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం కుదురుతుంది. బోన్ మ్యారో సంబంధించిన కొన్ని క్యాన్సర్ సంబంధించిన వాటిలో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. మూడోది కొన్ని మందుల ద్వారా ప్లేట్లెట్స్ తగ్గటం. మందుల ద్వారా ప్లేట్లెట్స్ తగ్గటం చాలా వరకు కూడా మందులు ఆపేసిన వెంటనే ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ దాని మూలంగా భయపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. కొన్ని ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి బాడీలో తగ్గటం మూలంగా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వటం మూలంగా ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. దాన్ని ఐటీపీ అంటారు, ఇమ్యూనో థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అంటారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఆ సపరేట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. వాటిలో కూడా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఏదైనా కూడా ప్లేట్లెట్స్ ఎంతవరకు తగ్గింది, దాని గురించి ఎంతవరకు తగ్గుతుంది, 10,000 కంటే తగ్గుతుందా లేదా అనేది అబ్జర్వేషన్లో పెట్టుకుంటే సరిపోతుంది. డాక్టర్ని ప్రెజరైజ్ చేసి ప్లేట్లెట్స్ ఇవ్వటం, 20,000 ఉన్నా 30,000 ఉన్నా కూడా ప్లేట్లెట్స్ ఎక్కించడం, ఇవన్నీ అంత మంచిది కాదు. ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ బాడీలో ప్లేట్లెట్స్ ఎక్కించడం కూడా అది కూడా ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానే ఉంటుంది. ఒక రేంజ్ దాటి ఎక్కువ మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.